అడుగమ్మాయి ఎంత ఇవ్వాలా నీకు? నిద్ర లేస్తే టిఫిన్ డబ్బులు, పేస్ట్ డబ్బులు, ఇంట్లోకి అవి పెట్టినా ఇవి పెట్టినా ఇదే గోల. అది ఆ షాప్ దగ్గర పని ఏమి లేదు, ఇంట్లోకి మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూనే ఉంటావు. కొంచెం మీ వాయిస్ డౌన్ చేస్తావా? చెప్పు. ఇప్పుడు పేస్ట్ అయిపోయింది, మీ తాత పడిస్తారు మా ఇంట్లో పేస్ట్. మన ఇంట్లో నీ లెక్క చెప్పి ఎంత బాకీ? 380 సెన్సార్ల పేస్ట్లకి ఉదయం 80 రూపాయలు టిఫిన్ తెచ్చా. అప్పుడు ఎంత? 460 నాకు ఇచ్చేస్తే 40 రూపాయలకి ఇస్తాను. నీ లెక్క చెప్పు. నాకు 150 రూపాయలు ఇవ్వాలి మరి. ముందు 500 నోటి నాన్న. కరెక్ట్గా చెప్పు. 150 నిజంగానే ఊరికి పోయినప్పుడు ఖర్చు పెట్టినా 150. ఇప్పుడు నీకు ఎంత ఇవ్వాలి? చిల్లర లేదు నాన్న దగ్గర 40 రూపాయలు. వచ్చేసరికి మా అమ్మాయి ఆన్లైన్లో ఏమిటి పెట్టేస్తుంది, నాకేమో అంచనా ఉండదు. 1వ తారీఖు నిండుగా ఉన్న పర్సు 23వ తారీఖు 24వ తారీఖు వచ్చేసరికి చూడు ఎంత పతలు అయిపోయింది, బరువు వెయిట్ తగ్గిపోయింది. నేనేం కొనలేదయ్యా, మన ఒంగోలు పోయినప్పుడు చిల్లర లేవంటే ఇచ్చిన డబ్బులు ఇవాళ తీసుకున్నా, ఆ రోజు డబ్బులు ఇవాళ తీసుకున్నా. ఆపరేషన్ చేయకముందు నా పర్సు కలకలాడుతుంది, ఆపరేషన్ చేసిన తర్వాత పర్సు వెలవెల పోతుంది. మొత్తం నీళ్ళు జేబులో డబ్బులు, ఇంట్లో డబ్బులు మొత్తం బాధపడుతున్నాను. అకౌంట్లో. అమ్మ వీడియో కోసం